హెల్దీ టేస్టీ అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ లంచ్ రెసిపీ కోసం చూస్తున్నారా? ఈ రోజు మనం పాలకూర సోయా కార్న్ రైస్ తయారు చేస్తున్నాం. ఇది కిడ్స్ అడల్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక పర్ఫెక్ట్ గ్రేట్ మీల్ కూడా అండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక పాన్ లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇది కాస్త వేడయ్యాక ఇందులోనే ఒక 3 వరకు చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, అలాగే ఒక 2 వరకు అయితే ఆనియన్స్ వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. సో ఇది కాస్త మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ముందుగానే కడిగి చిన్నగా కట్ చేసుకున్న పాలకూర అయితే వేసేసుకోవాలండి. సో మనకు పాలకూరలో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. సో వీటిని అయితే కొద్దిసేపు అలాగా మగ్గనివ్వాలి. సో మనం ఇందులో యూజ్ చేసే వెజ్జీస్ అనేవి చాలా హెల్తీ కూడా అండి. సో చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇందులోనే నేను స్వీట్ కార్న్ ముందుగా ఉడికించుకుని కూడా వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు టమీ ఫుల్ అనిపించి వెయిట్ మేనేజ్ కూడా హెల్ప్ అవుతుందండి. సో స్వీట్ కార్న్ ఇంకా ఇందులోనే సోయా కూడా వేసుకుంటున్నాను. ముందుగా ఉడికించుకొని చిన్నగా కట్ చేసుకున్నది అయితే వేసుకొని వీటిని అయితే మగ్గనివ్వాలి కొద్దిసేపు అలాగా. ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో మనకి ఆయిల్ లో మంచిగా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదైతే చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇక ఇందులోనే సేమ్ క్వాంటిటీ వరకు అయితే రైస్ కూడా వేసుకుంటున్నాను. రైస్ ని అయితే కలిపేసుకోవాలండి. సో ఇలాగా వెజ్జీస్ తో కలుపుకొని తింటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉంటుంది. అండ్ రైస్ లో లో ఫ్యాట్ అండ్ క్యాలరీస్ ఉండడం వల్ల ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది స్టమక్ లోనే. అండ్ మనం డైట్ అనేది మేనేజ్ చేయవచ్చు. ఇదైతే చాలా హెల్తీ కూడా. ఇక ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, నైట్ డిన్నర్ కి కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి. సో ఇది కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోనే తగినంత ఉప్పు, అలాగే ఇందులోనే కొద్దిగా సొంటి మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇన్ కేస్ కావాలంటే స్కిప్ చేయవచ్చు. అండ్ ఇక ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం అని. ఇలాగ అయితే దీన్ని కొద్దిసేపు అలాగైతే టాస్ చేసుకోవాలి. సో ఇలాగా టాస్ చేసుకోవడం వల్ల ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్ గా అయితే మొత్తం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇలాగ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. రైస్ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ అయిపోతుందండి. అండ్ వెజీస్ తో ఉండడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. మనకి ఈ రైస్ లో అప్రాక్సిమేట్లీ మనకి 13 గ్రామ్స్ వరకు ప్రోటీన్, అలాగే 310 వరకు అయితే క్యాలరీస్ ఉంటుంది. సో మంచి ఫైబర్, విటమిన్ అండ్ మినరల్స్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్ హెల్తీ మీల్ కూడా. ఇక ఫైనల్ గా అయితే మన ప్రోటీన్ ప్యాక్డ్ పాలక్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ ప్రోటీన్ ప్యాక్డ్ రైస్ మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రోటీన్ రిచ్ రెసిపీస్ కోసం లలితాస్ కిచెన్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.